హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనడం అయితే ఆ ఈవెంట్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ అయితే తీసుకొచ్చింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎన్టీఆర్ బాలీవుడ్కి వార్ 2 ద్వారా అటు వెళ్తున్నారు. ఇటు హృతిక్ రోషన్ చూసుకుంటే ఆయన ఎన్టీఆర్తో ఫస్ట్ టైం నటిస్తున్నారు. ఎన్టీఆర్కి, హృతిక్ రోషన్కి ఇద్దరికి 25 ఇయర్స్ ఇండస్ట్రీలో కంప్లీట్ అయింది. బాలీవుడ్లో హృతిక్ రోషన్కి 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ ఎన్టీఆర్ కూడా 25 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న నేపథ్యంలో వస్తున్న సినిమా వార్ 2 కాబట్టి ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత ఆ అంచనాలు అయితే చాలా వరకు రీచ్ అయింది. కానీ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో, ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత అయితే ఈ సినిమా మీద అయితే బజ్ ఒక రేంజ్లో పెరిగింది. అటు కూలీకి ట్రైలర్తో అయితే బజ్ ఎలా పెంచిందో అసలు వార్ 2కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ అలా బజ్ క్రియేట్ చేసిందని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆయన మామూలుగా అయితే ఒక కాలర్ ఎగరేశారు దేవరా ఈవెంట్లో. అప్పుడు ఈ సినిమాకి రెండు వైపులా కాలర్ ఎగరేస్తున్నాను, అదిరిపోద్ది సినిమా, రాసి పెట్టుకోండి, బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే విధంగా ఎన్టీఆర్ మాట్లాడారు. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఎన్టీఆర్ ఇంత ఎమోషనల్గా, ఇంత పవర్ఫుల్గా మాట్లాడలేదు. ఫస్ట్ టైం ఆయన రెండు కాలర్లు ఎగరేసి ఈ సినిమా పక్కాగా హిట్ అవుతుంది, కంటెంట్ అలా ఉంది సినిమా, ఈ స్టోరీ నాకు చెప్పినప్పుడు నేను ఎన్నోసార్లు వెంటపడి మరి ఆ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ నన్ను ఒప్పించాడు. ఈ సినిమా అంత బాగా వచ్చింది. హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాను కూడా చెప్పారు. అలాగే హృతిక్ రోషన్ కూడా మాట్లాడుతూ ఎన్టీఆర్ నుంచి చాలా విషయాలు గమనించాను, ఎన్టీఆర్లో చాలా విషయాలు నేర్చుకున్నాను, నన్ను నేను ఎన్టీఆర్లో చూసుకున్నాను అనే విధంగా హృతిక్ రోషన్ అయితే మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఒక హైలైట్ లాగా చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ అయితే రాయలసీమ నుంచి, కదిరి నుంచి, ఇటు కోనసీమ నుంచి, ఇటు వైజాగ్ నుంచి, శ్రీకాకుళం నుంచి, చాలా సుదూర ప్రాంతాల నుంచి ఫ్యాన్స్ అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడం జరిగింది. ఒక నైజాంలో పెట్టిన ఈవెంట్కి ఇంతమంది ఫ్యాన్స్ వచ్చారండి. ఎందుకంటే ఎన్టీఆర్కి రాయలసీమ ఒక అడ్డాగా ఉంటుంది. రాయలసీమలో ఈవెంట్ పెడితే ఇంకా భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వస్తారు. కానీ ఇక్కడ హైదరాబాద్లోని పోలీస్ గ్రౌండ్స్లో అది కూడా పరిమిత సంఖ్యలో పెట్టారు. దీనికి కూడా ఫ్యాన్స్ అయితే భారీగా తరలి వచ్చారు, ఎప్పుడూ లేనంత విధంగా. ఎందుకంటే పోలీస్ గ్రౌండ్స్ పూర్తి స్థాయిలో నిండిపోవడం అంటే ఏంటో నిన్న చూశారు జనాలు. మనకి చూసుకుంటే ఇటు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఆ వర్షం పడుతుందని చాలామంది భయపడ్డారు. అయినా కూడా ఎంతోమంది ఫ్యాన్స్ అయితే లెక్క చేయకుండా, వర్షాన్ని కూడా లెక్క చేయకుండా లోపలికి వచ్చేసారు. కానీ వాళ్ళ అదృష్టం, వాళ్ళ బలం ఏదైతే, వాళ్ళ కోరిక చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ చూడాలి ఎలాగైనా. ఈరోజు లాస్ట్ టైం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు, ఈసారైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాలి, తాము ఎన్టీఆర్ని చూడాలని వాళ్ళ సంకల్పం గొప్పది. కాబట్టి నిన్న వర్షం అయితే ఈవెంట్ అయ్యే వరకు వర్షం పడలేదు. ఈవెంట్ అయిన గంట తర్వాత అప్పుడు వర్షం పడింది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు దాదాపుగా 8 గంటలకి స్టార్ట్ అయ్యి 10-11 గంటల వరకు జరుగుతుంటాయి. కానీ నిన్న చూసుకుంటే 7 గంటలకి, 7:30కి స్టార్ట్ అయిపోయి కరెక్ట్గా 9 గంటలకి ఎన్టీఆర్ స్పీచ్ ముగిసింది. ఇంత గ్రాండ్గా, ఇంత ఒక పర్టికులర్గా చేయడం అయితే చాలా బాగా జరిగిందని చెప్పొచ్చు ఈవెంటు. అయితే ఈవెంట్లో ఏదైతే నాగవంశీ మాట్లాడిన వ్యాఖ్యలు అయితే కొంత వైరల్ అవుతున్నాయి. ఇటు హృతిక్ రోషన్ని టాలీవుడ్కి పరిచయం చేస్తున్నామనే రేంజ్లో ఆయన మాట్లాడారు. దాని అయితే ఫ్యాన్స్ అయితే బాగా ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ఏదైతే ఈవెంట్లో ఆయన ఒక అభిమానుల మీద సీరియస్ అవడం ఉందో, మైక్ విసిరేసి వెళ్ళిపోతా అంటూ, అది కూడా కొంత ఫ్యాన్స్ అయితే నిరాశ వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఫ్యాన్స్ అయితే దీన్ని ఎలా తీసుకుంటారు ఏంటనేది కూడా చూడాలి. ఇంకోటి ఏంటంటే ఈ వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో అటు హృతిక్ రోషన్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరు వాళ్ళ కాలర్స్ ఎగరేయడం అయితే అది చాలా గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉంది ఫ్యాన్స్కి. ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు, అటు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కావచ్చు, ఆ మూమెంట్ అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇటు హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రజెన్స్కి, అటు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్కి ఇద్దరు పోటాపోటీగా నటించినట్టు కూడా ట్రైలర్ చూస్తే ఇప్పటికే తెలిసింది. కానీ వీళ్ళిద్దరి మధ్య సినిమాలో ఎలాంటి సీక్వెన్సెస్ ఉంటాయి, సినిమాలో ఎన్టీఆర్ది నెగిటివ్ రోల్ అంటున్నారు, అది ఎట్టి పరిస్థితుల్లో కాదని కూడా అయితే నిన్న చెప్పడం జరిగింది. నిన్న డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అయితే క్లారిటీ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆయన ఒక రిక్వెస్ట్ కూడా చేశారు ఆడియన్స్కి. ఎవరైతే సినిమా చూస్తారో ఇందులో చాలా ట్విస్టులు ఉంటాయి, చాలా టర్న్లు ఉంటాయి, బయటకు వచ్చిన తర్వాత లీక్ చేయకండి. ఎందుకంటే చాలామంది లీక్ చేస్తుంటారు. లీక్ చేస్తే నెక్స్ట్ చూసే ఆడియన్స్లో అది ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఎవరైతే వార్ 2 ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారో వాళ్ళు ఎలాంటి లీకులు ఇవ్వకండి అని ఒక రిక్వెస్ట్ కూడా ఎన్టీఆర్ అయితే చేశారు. ఇంకోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున, ఆమీర్ ఖాన్, అలాగే ఉపేంద్ర వీళ్ళందరూ కలిసి నటించిన కూలీ సినిమా కూడా సేమ్ డే రాబోతోంది. లోకేష్ కనగరాజ్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంతమంది స్టార్స్ నటించడంతో ఈ సినిమా మీద కూడా ఆసక్తి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు వార్ 2, ఒకవైపు కూలీ రెండూ ఒకే రోజు రాబోతుండడంతో ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తారు, దేన్ని చూస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా, ఉత్కంఠగా మారింది. ఇటు ఎన్టీఆర్కి అయితే వార్ 2 అయితే ఒక ఎందుకంటే దేవరా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఆయనకి బాలీవుడ్తో పాటు ఇటు టాలీవుడ్లో కూడా ఆయనకి సక్సెస్ అవసరం.
అలాగే హృతిక్ రోషన్ కూడా ఈ సినిమాతో సక్సెస్ అవసరం. వీళ్ళిద్దరూ ఈ సినిమాతో హిట్ కొట్టే అవకాశం చాలా ఉందని కూడా ఫ్యాన్స్ అయితే చెప్పుకుంటున్నారు. అలాగే ట్రేడ్ అనలిస్టులు కూడా చెప్తున్నారు వార్ 2 అయితే పక్కాగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ చాలా ధీమాగా చెప్పాడు. చూసుకోండి బొమ్మ అదిరిపోద్ది అంటూ ఆయన 2 కాలర్లు ఎగరేశాడు. ఇదైతే ఫ్యాన్స్‌లో అయితే ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెంచేసింది. ఈ సినిమా అయితే పక్కా హిట్ అని కూడా అంటున్నారు. మరి ఈ రెండిటి మధ్య పోటీ ఎలా ఉంటుంది? టాక్ ఎలా ఉంటుందైతే మనం 14థ్ వరకు వేచి చూడాలి.